భార్యని లెక్కలడగటం. అంటే తనిచ్చిన డబ్బులకి లెక్కలడగటం క్రూయాలిటీ కిందకొస్తుందా? అనేది సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది రీసెంట్ ఒక జడ్జిమెంట్‌లో. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి మోరల్ వాల్యూసే లేకుండా ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసుకున్నంత హడావుడి, ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ నిలబెట్టుకోవడానికి తిప్పి కొడితే 3 ఇయర్స్ కూడా పట్టట్లేదు. సో, వీటి గురించి ఎప్పటికప్పుడు మనం ఫ్యామిలీ మ్యాటర్స్ మీద వీడియోలు చేస్తున్నప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూనే ఉన్నప్పటికీ కూడా, రీసెంట్ ఈ జడ్జిమెంట్‌ని ఎందుకు చెప్పాల్సొస్తుంది అంటే, సరూర్ నగర్ జ్యూరిస్డిక్షన్‌లో ఉంటున్న అమ్మాయి 2016లో మ్యారేజ్ అయింది. 19 వరకు వాళ్ళిద్దరూ కలిసున్నారు. యూఎస్ కూడా వెళ్లారు. అక్కడ మ్యారిటల్ రిలేషను కంటిన్యూ అయింది. ఒక బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత 2019 నుంచి ఆళ్ళ మధ్య డిస్ప్యూట్స్ స్టార్ట్ అయినాయి. 2022లో 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు. కామన్‌గా లేడీస్‌కి ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి అవి వేస్తూ ఉన్నారు. సో, అలా వేసినప్పుడు తను అలిగేషన్స్ ఏం పెట్టిందంటే డౌరీ కోసం హెరాస్మెంట్ చేస్తూ ఉంటాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి ప్రాపర్‌గా ఖర్చులకేమి ఇవ్వట్లేదు. అలాగే ఇచ్చినవి ఏవైతే ఉంటాయో, అతనికి ఎంత ఇన్‌కమ్ వస్తుందో, ఆ ఇన్‌కమ్‌లో మాక్సిమమ్ వాళ్ళ పేరెంట్స్‌కే పంపిస్తున్నాడు. నేను అడిగినప్పటికీ కూడా నాకు ఇచ్చిన ఒక 1,50,000 ఏవైతే ఉంటాయో, ఎలా ఖర్చు పెట్టానో లెక్కలు అడుగుతూ ఉంటాడు. పిల్లోడికి ప్రాపర్‌గా చూడట్లేదు. ఇట్లా ఎలిగేషన్స్ అవన్నీ పెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళగానే ఏదో ఒక విషయం మీద వంట సరిగ్గా చేయలేదు, ఇల్లు తుడవలేదు అనో, లేకపోతే మా పేరెంట్స్‌తో మాట్లాడలేదు, మీ పేరెంట్స్‌తో మాట్లాడుతున్నాం అని. ఇవి కామన్‌గా మనం 90% కేసుల్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ అంటున్నాడు అనే పాయింట్ మీద ఆ అమ్మాయి కంప్లెయింట్స్ రేజ్ చేసుకుంటూ వచ్చింది. అతను దాని మీద తెలంగాణ హైకోర్ట్‌లో ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్‌కి వెళ్ళాడు. తెలంగాణ కోర్ట్‌లో కామన్‌గానే అతనికి ఆహ్, డిస్పెన్స్ మాత్రమే ఆర్డర్ వచ్చింది తప్ప క్వాష్ అవ్వలేదు. అంటే కేసే కొట్టేయండి, ఎఫ్ఐఆర్‌ని కొట్టేయండి అని డైరెక్షన్ రాలా. తర్వాత అతను సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అయ్యాడు. అది రీసెంట్‌గా వచ్చిన జడ్జిమెంటు. సుప్రీం కోర్టు హస్బెండ్‌కి ఫేవర్‌గా ఆర్డర్ ఇచ్చింది. ఏమని? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అతని సంపాదన భార్యకి ఇచ్చినప్పుడు, భార్యని లెక్కలు అడిగే హక్కు క్రూయాలిటీ కిందకి రాదు. అడగాలా వద్దా అనేది రోజువారీ జరిగే చిన్న చిన్న తగాదాల కింద లెక్క గాని క్రూయాలిటీ అవ్వదు. రెగ్యులర్‌గా జరిగే న్యూసెన్స్ కింద లెక్క. సో, క్రైమ్ కింద కన్వర్ట్ చేయడానికి కుదరదు అంటూ కొన్ని గైడ్‌లైన్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది. అలాగే ఈ అబ్బాయి పేరెంట్స్‌కి ఎక్కువగా అమౌంట్ పంపించడం అనేది కూడా అది అతని ఇష్టము. సో, దాన్ని పాయింట్ ఔట్ చేసే రైట్స్ వైఫ్‌కి లేదు అంటూ ఇంకొక క్లారిటీ. అలాగే పిల్లల విషయానికొచ్చేసరికి తను జాబ్ చేస్తుంది. మ్యారిటల్ రిలేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, కాబట్టి ఈ క్రూయాలిటీ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా క్వాష్ చేస్తున్నాము.